పితా పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. త్రికాల జపము. ఏలినవారి సన్మనసులో మరియమ్మతో మంగళవార్త చెప్పెను. దేవప్రసాదం చేత ఆయన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడ మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. ఇదిగో ఏలిన వారి దాస్త్రాలను. మీ మాట చెప్పున మాకు కలుగును కాక. దేవప్రసాదం చేత ఆయన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడ మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. పుత్రుడైన సర్వేశ్వరు మనుష్యోతారం ఎత్తును. మరియమాత కూడా వాసమే ఉండెను. దేవప్రసాదం చేత ఆయన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. యేసుక్రీస్తునాథ దివ్య వాగ్దత్తమునకు మీ పాత్రలు మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనసుకు చెప్పినందువలన మీ పితృడైన యేసుక్రీస్తు మనుష్యోతారమును తెలుసుకుంటే అతని పాటల వలన స్లీవ వలన ఉత్తానమేక మహిమ మీ పొందినట్లు మాకు మీ వరప్రసాదం దయచేయవలెను దేవారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖం చూచి మనవులు మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకును మహిమ కలునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడున్న సదాకాలం మీకే తోస్త్రం కలుగును కాక. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పములను చేయి పనులను పడు కష్టములను పొందు సంతోషములను నా పాపముల పరిహారమునకును సమస్త సభికుల ఉద్దేశముల కొరకును మీకు ఎడతెగక పూజా బలిలో నొప్పగించడు ఉద్దేశములతో వీరిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయమూలముగా మీకు సమర్పించుతున్నాము. మరియు విశేషముగా పరిశుద్ధ పాపు గారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుతున్నాము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాము. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత నాకు కావలిగా అన్నడు సన్మనస్కుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయం అనాది శరీరమితి లేని సకల స్వరూపే జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్ర ఆత్మైన ఏకత్రిత్వ సర్వేశ్వర మేము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. సదాకాలము మీ తిరునామము స్తుతింపబడును కాక. దయా సముద్రం అయిండెడు సర్వేశ్వరు మనకు చేసిన ఉపకారములను తలంచి మేలెరిగిన స్తోత్రము చేదుముగాక. సర్వేశ్వర, తమను నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేస్తే స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, ఈ రాత్రి ఎందు ఒక అపాయమైనను కలగకుండా నన్ను కాపాడితరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, జ్ఞాన స్నానం ద్వారా నన్ను తిరుసములో చేర్చి మీ బిడ్డనుగా చేసుకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్సునుగా చేయనవరించితరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమన దివ్య భోజనము ప్రసాదింపనవరించితరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, నేను ఎన్నో ద్రోహములు చేసిన తల్లిదండ్రుల వల్లే నన్ను కాపాడితరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించితరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర, మీరు ఆనతించిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్లు నడిపించుకున్నటకు మీకు వశపరుచున్నాము. నేను చేసిన సత్క్రియలన్నిటినీ యేసునాథుని పుణ్యఫలముతో దేనివారు చేకొనండి. వాని వలన వచ్చిన జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనస్సుగా అన్నాను. ఆమేన్. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందాము. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాజ్ఞ నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయత్తము లేని మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. పిశాచ తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్ము
రక్షించండి స్వామి, మోహాగ్ని నుండి, మమ్ము రక్షించండి స్వామి, పిడుగులు ఘోరగాలి మొదలైన వారి నుండి, మమ్ము రక్షించండి స్వామి, అంటు రోగము కరయుద్ధము మొదలైన వారి నుండి, మమ్ము రక్షించండి స్వామి, నిత్య మరణము నుండి, మమ్ము రక్షించండి స్వామి, దేరవారి మనుషోతార పరమరహస్యమును చూచి, మమ్ము రక్షించండి స్వామి, దేరవారి ఆగమనమును చూచి, మమ్ము రక్షించండి స్వామి, దేరవారి జన్మమును చూచి, మమ్ము రక్షించండి స్వామి, దేరవారి తపస్నాన ఉపవాసమును చూచి, మమ్ము రక్షించండి స్వామి, దేరవారి స్లీవన పాటలను చూచి, మమ్ము రక్షించండి స్వామి, దేరవారి మరణమును భూస్థాపనమును చూచి, మమ్ము రక్షించండి స్వామి, దేరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి, మమ్ము రక్షించండి స్వామి, దేరవారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి, మమ్ము రక్షించండి స్వామి, ఓదార్చడు పవిత్ర ఆత్మ యొక్క రాకడను చూచి, మమ్ము రక్షించండి స్వామి, న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్ము రక్షించండి స్వామి, దేవమాత శరణగోరు జపము. మికిలి నెరగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒకరైనను మీ వలన చేయబడినట్లు ఎన్నడను లోకములో విన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చున్నాను. నిటోర్పు విడిచి ప్రలాపించే చెడు పాపి అయిన నేను మీ దయాలను కాచుకొని మీ సమకములో నిలుచున్నాను. మనుష్యోతారమెత్తిన పుత్రైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపనను త్యజింపక దయాపరులై వినోదించండి. ఆమె పితైన దేవునికి ప్రియమైన కుమార్తెగా ఉండేడు కన్య మరియమ్మ, విశ్వాసైన పుణ్యవర్తికినట్ల మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, నాయందు దేవ నమ్మిక అయిన పుణ్యవర్తికినట్ల మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వరికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నాయందు దేవ ప్రేమ అన్న పుణ్యవర్తికినట్ల మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా ఇదిగో పరిగెత్తు వచ్చి మీ శరణ జొచ్చితమే. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను, నా ఎందుకున దుర్గుణములను అణుచునట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాలయేసు అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలనని మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. నా కావలైన సన్మనస్కుల దైవ కృప చేత మీకు ఒప్పగింపబడిన నన్ను ఈ దినము పిచాచి యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గములో నడిపించవలని మనవి చేస్తున్నాము. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేస్తున్నాము. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరికినట్లు మనవి చేస్తున్నాను. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తు దయాపరులైన పితా పుత్ర పవిత్ర ఆత్మ అనే ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. I will turn my steps to the altar of God, the gladness of my life. I will turn my steps to the altar of God, the gladness of my life. Show your justice pleading my heart. Let me walk in the way of your love. I will turn my steps to the altar of God, the gladness of my life. Lead me on with your power and strength, and my courage will never be spent. I will turn my steps to the altar of God, the gladness of my life.
we offer this Holy Eucharist. Geeta and Mr. Tom, for their intentions and for the restoration of the health. We also remember Raviteja and Shalini for career and for the plan of the Lord to fulfill in their lives. In the name of the Son and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ and the love of the Lord and the fellowship of the Holy Spirit be with you all. And with your spirit. Great indeed is His mercy, and the nations and the creation praises the Lord all times. For all He had wrought in our lives is immeasurable and beyond our comprehension. And yet, the little minds we come to His presence, thank the Lord through this Eucharist. At the same time, seek His blessing for the day to be in the which the Lord is. Let us prepare ourselves to participate in this Eucharist manner where we are worthy to receive His. I confess to Almighty God And to and my to you, brothers and sisters, that I have greatly sinned in my thoughts and in my words, in what I have done and in what I have failed to do, through my fault, through my most grievous fault. Therefore I ask Blessed Mary, our Virgin, all the angels and saints, and to my brothers and sisters, to pray for me to the Lord our God. may the Almighty God have mercy on us, forgive us our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord have mercy. Christ, have mercy. Christ have mercy. Lord, have mercy. Lord have mercy. Let us pray. O God, who delight in innocence and restore it, direct the hearts of your servants to yourself, that caught up in the fire of your Spirit, we may be found steadfast in faith and effective in works. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God forever and ever. Amen. First reading, a reading from the prophet Jeremiah, 17th chapter, 5 to 10. A curse on the man who puts his trust in man, a blessing on the man who puts his trust in the Lord. The Lord says this, a curse on the man who puts his trust in man, who relies on things of flesh, whose heart turns from the Lord. He is like dry scrap in the wastelands. If good comes, he has no eyes for it. He settles in the parched places of the wilderness. A salt land uninhabited. A blessing on the man who puts his trust in the Lord, with the Lord for his hope. He is like a tree by the waterside that thrusts its roots to the stream. When the heart comes, he feels no alarm. Its foliage stays to green. It has no worries in a year of drought and never ceases to bear fruit. The heart is more devised than any other thing. Perverse too, who can pierce its secrets? I, the Lord, search the heart. I probe the lions to give each man what his conduct and actions deserve. This is the word of the Lord. Thanks be to God. Be to God. Responsorial Psalm. Happy the man Happy Happy the the man man who has
placed who who has has placed placed his trust in the Lord. his his trust in the Lord. Happy indeed is the man who follows not the counsel of the wicked, nor lingers in the way of sinners, nor sits in the company of scorners, but whose delight is the law of the Lord, and who ponders his law day and night. Your response, happy the the man, man Place who his has trust in placed the Lord. his trust in the Lord. he is like a tree that is planted beside the flowing waters, that yields its fruit in the due season, and whose leaves shall never fade, and all that he does shall prosper. Your response, Happy the Happy the man who man has who has placed placed his trust in the Lord. not so are the wicked, not so, for they like winnowed chaff shall be driven away by the wind. For the Lord guards the way of the just, but the way of wicked leads to doom. Your response, Happy Bless is the the man man who who has has placed in placed his his trust trust. in the Lord. gospel acclamation. Praise to you, O Christ, King of eternal glory. I will leave this place and go to my Father and say, Father, I have sinned against heaven and against you. Praise to you, O Christ, King of eternal glory. The Lord be with you. A reading from the Holy Gospel according to St. Luke. Chapter 16, verses from 19 to 31. Chapter 16, verses from 19 to 31. Jesus said to the Pharisees, there was a rich man who used to dress in a purple and fine linen and feast magnificently every day. And at his gate there lay a poor man called Lazarus, covered with sores, who longed to fill himself with the scraps that fell from the rich man's table. Dogs even came and licked his sores. Now the poor man died and was carried away by the angels to the bosom of Abraham. The rich man also died and was buried. In his torment, in Hades, he looked up and saw Abraham a long way off with Lazarus in his bosom. So he cried out, Father Abraham, pity me and send Lazarus to dip his finger in water and cool my tongue, for I am in agony in these flames. My son, Abraham replied, remember that during your life, good things came your way, just as bad things came the way of Lazarus. Now he is being comforted here while you are in agony. But that is not all. Between us, you and you, a great gulf has been fixed to stop anyone, if he wanted to, crossing from our side to yours, and to stop anyone crossing from your side to ours. The rich man replied, Father, I beg you then to send Lazarus to my father's house, since I have 5 brothers, and give them warning so that they do not come to this place of torments too. They have Moses and prophets. Said Abraham, let them listen to them. No, Father Abraham, said the rich man, but if someone comes to them from the dead, they will repent. Then Abraham said to him, if they will not listen either to Moses or to the prophets, they will not be convinced, even if someone should rise from the dead.
gospel of the Lord. Jesus Christ. Someone had a doubt who is actually a real master, because we call master in the school, we call elders, or we call who teaches us, we also call who teach dance. There are several masters. How do I know who the real man or the real master is? The reply he got was, it is you. The master is in you. Not that you got to go somewhere, but you should know that you are the master. Because there is light and darkness, and that is in you. If you listen to the right promptings, you make your life with light. Otherwise, you will be in dark. And when in dark, we cannot see anything. A man's eye will fall upon the things where there is light, because we cannot see anything in the dark. Anger or any other defilements that we all carry, arrogance, pride, passion, and sometimes obsession for some things, people, places, positions, all this make us blind, because we cannot see, because we are obsessed with certain things of the world, and we cannot see, and we become thereafter blind. The rich man was delightful, and he had magnificent events in his life, and he was overwhelmed with all this, and he was blind. He was blind to see his own doorstep. He was blind to see the people around him, because he had enjoyment for his own self. His own clothing, his own food, his own diet, his own everything was pointed to himself. And his enjoyment was his master. And he could not see. And thus he becomes blind. Lazarus, meaning God is my help. He was in torment, struggle with all the sores. He was equally living with the dog, with an animal, meaning he was not considered as human. And his eyes and his sight was upon God. He did live in hope, though he was having sufferings. His sight was on God. He could see while the other could not see. And who the master is here? People who cannot see because of several things, and that is what is making them blind. While the other who relies on God and who sees things in light will have the better perception. And let us realize today, even the prophet Jeremiah in the first reading gives us the same. Let us be considerate to the people who are around in need. And that is the best way to treat and realize God's presence on earth. Because God is everywhere, and if we are not having the sight to see in the suffering, we will not know that God is speaking to us. God is trying to live with us, and God is trying to tell us that we are to be considerate to the mankind. It is not one's own suffering, but to those who are in need. And he was blindfolded, and he realized it late, where things cannot be under one's own control. And that was in Hades or in hell, where he was trying to speak and request Abraham. When things reach out of our hand, we cannot presume that we could have done, and that possibilities are emptied, and there is a gulf where nothing can change, nothing can pass from one end to the other. Just as in the parable where the wise women and foolish women behave the same. When things are out of their hand, there is no point in knocking the door where you will not have entry.
let us realize when we are with the body, with the life on earth. As Jesus said, or where we read even in the book of Revelation, that when we are alive and when we listen to the word of God, listen and practice, and they will have the life eternal. Eternal life is possible when we are bodily living and when we are consciously living the word that we hear and put them in practice in our day-to-day lives. Let this day be dedicated for those in need so that we have a sight to see. Let us not be blindfolded where things go around badly and we still respond nothing. And that attitude is to be dealt today, and let us introspect and see what kind of master am I making myself. Is it the things of the light or things of the darkness? Lord, we honor thy word, for it brings light upon our sight, and it enhances a better vision, and it cleanses the dust in our eyes. May we take away everything that blocks our sight and everything that leads us to darkness. Enable us, Lord, that we may meditate and reflect and make the day a worthy one to be offered to you. We do offer Dr. Geeta and Mr. Tom, and for your touch, where they realize that you are an ever-abiding the Lord, who intensify our zeal to proclaim your word in practice. We do remember your blessings upon Praviteja and Shalini, who need your guidance for the better perception and the decisions to make for the better future. May your Spirit guide through every stride of theirs. B2. Take thou the offering, thy children may, all united for thy name's sake. Take thou the offering, thy children may, all united for thy name's sake. Heavenly Father, Almighty God, we offer thee this sacrifice. Show to us thy mercy, O Lord. Forgive us the sins of all our life. Take thou the offering, thy children make, all united for thy name's sake. To thee, O Lord, our joy we give, our weariness, our work and work, and anxious moments that we live. Lighten our burden as we go. Take thou the offering, thy children make, all united for thy name's sake. Pray, dear friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord accept our sacrifice at your hands for our praise and glory of his name. For our good and good of all his holy church. Lord, we offer our intentions
and all those who have placed their trust in you, that you would transform us from darkness to light. May this Eucharist enable us all to be people who have placed a trust in you. Through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your hearts. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and salvation, always and everywhere to give you thanks, Father most holy, through your beloved Son Jesus Christ, your word through whom you made all things, whom you sent as our Savior and Redeemer, incarnate by the Holy Spirit and born of the Virgin. Fulfilling your will and gaining for your holy people, he stretched out his hands as he endured his passion, so as to break the bonds of death and manifest the resurrection. And so, with angels and all the saints, we declare your glory, as with one voice we acclaim. Holy, holy, holy Lord, God of hosts, heaven and earth are full of your glory. Hosanna in the highest. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took the bread, giving you thanks, broke it, gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you." In a similar way, when the supper was ended, he took the chalice, and once more giving you thanks, he gave the cup to his disciples, saying, "Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me." The mystery of faith. Save us, Save us, Savior of the world. For by your cross and resurrection, you have set us free. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister you. Humbly we pray that, partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world, and bring it to the fullness of charity, together with Francis our Pope, Georgie our Bishop, and all the clergy. Remember also our brothers and sisters who have fallen asleep into the hope of resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, Saint Joseph, with the blessed apostles, and all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. Let us place our trust in the Father, that we may be true and ever obedient children.
Our Father, who art who in art in heaven, heaven, hallowed be hallowed be hallowed be thy thy name. name. Thy Thy kingdom come, thy will be done, on on earth earth as as it it is is in in heaven. heaven. Give Give us us this today day our our daily daily bread, bread, and and Forgive 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 us 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 our 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 trespasses, 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 as as we as we we forgive forgive those forgive who those those who who trespass against trespass trespass us. against against us. us. And And lead lead us us not not into into temptation, temptation, but but Deliver 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 us us from from the evil. evil. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always freed from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ. For For the the kingdom, the power, and the glory are yours, now now and and forever. forever. Lord Jesus Christ, who said to your apostles, peace I leave you, my peace I give you, look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. Peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other a sign. Lamb of God, who take Away away the the sins sins of of the the world, world, have have mercy mercy on on us. us. Lamb Lamb of of God, God, who who take take away away the the sins sins of of the the world, world, have have mercy mercy on on us. us. Lamb Lamb of of God, God, you who take take away away the the sins sins of of the the world, world, grant grant us us peace. peace. Here is the Lamb who delivers us all from every sin. Happy are we who have come to the banquet of the Lord. Lord, Lord, I I am am not not worthy worthy that that you you should should enter enter under under my my roof, roof, but but only only say say the the word, word, and and my my soul soul shall shall be be healed. healed. Pray to Saint Joseph. O good and holy Saint Joseph, uh, husband of the Blessed Virgin Mary, Husband of Blessed Virgin Mary, foster father of Jesus and foster father of Jesus, and patron of the Universal Church, heaven of the Patron of the Universal Universal Church. Church, we beseech you to We beseech hear our humble petitions. We beseech you to hear our humble petitions as the Garden of Mary and Jesus, who trusted in God's plan. We seek your intercession to protect the Church from all evils. As the loving spouse to Mary, we ask you to teach us purity of heart. As you nurturing foster father to the child Jesus, we implore you for a greater respect towards all human life. And when our earthly life nears its end, we pray that, like you, we may have a happy death and welcomed by Jesus and Mary into the eternal joy of heaven. O Saint Joseph, our guide and patron, pray for us. let us pray. May this sacrifice, O God, remain active in its effects and work ever more strongly within us. Abide with your servants who implore the help of your grace today through this Eucharist, that they may receive from you the support and guidance of your protection through Christ our Lord. Amen.
The Lord be with you. and with your spirit. May the Almighty God bless you, Father, Son, and the Holy Spirit. Amen. Let's go in peace and rely upon the Lord. Thanks be to God. G53 on page 210. I wandered far away from God. Now I coming home. The paths of sin to Lord I turn. Lord, I coming home. Coming home, coming home. Never more to roam. Open wide thy arms of love. Lord, I'm coming home. I wasted many precious years. Now I coming home. I now repent with bitter tears. Lord, I'm coming home. Coming home, coming home. Never more to roam. Open wide thine arms of love. Lord, I'm coming home. I'm tired of sin and staying lost. Now I'm coming home. I trust thy love, believe thy word. Lord, I'm coming home. My soul is sick, my heart is sore. Now I'm coming home. My strength renew, my hope restore. Lord, I'm coming home. Coming home, coming home. Never more to roam. Open wide thy arms of love. Lord, I'm coming